కోరిక, మా ప్రైమ్ నేను మేనేజ్మెంట్ కోరిక. ఒక కాలర్ ఉన్నారో లైన్లో మాట్లాడుతాను మళ్ళీ మీతోటి. వెంకటేష్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి సార్. నేను ఇప్పుడే టీవీ చూస్తాను. మీరు గత నెల నుంచి ఇట్లా చేస్తున్న కథనాలు టీవీలో చూపెడుతున్నారు కదా, అది చాలా మంచిది సార్. ఎందుకంటే మిగతా ఛానల్స్ లో ఎక్కడ రావట్లేదు. కారణం ఏంటంటారు? అంటే కారణం అంటే సార్, నేను అనుకుంటాం వాళ్ళు డబ్బులు తీసుకొని తెలిసి బయట పబ్లిక్ చెప్పకుండా చూపెడుతున్నారని అనుకుంటున్నాను. మీరు నిజాయితీగా సమాజం చేస్తే ఒక చెడుని ముందు తీసుకొచ్చి దాన్ని అంటే మంచి చేయాలని ప్రయత్నిస్తున్నారు. అది చాలా మంచి విషయం సార్. మీరు 1 month నుంచి ట్రాక్ ఒక టాపిక్ తీసుకొని చేస్తున్నారు. అయితే నేను ఏమంటున్నా అంటే, ఈ కాలేజీల గురించి నాకు బేసికల్ గా చాలా సంవత్సరాల నుంచి నేను కూడా ఊరికి అనుకుంటున్నా, ఏంది కాలేజీలు సమ్మర్ లా పెడతారు అని. అలానే స్కూల్స్ కూడా సార్ ఒకసారి మీరు చూసుకోండి సార్. స్కూళ్ళల్లో కూడా పిల్లలకు అడ్మిషన్ ఇస్తానికి పేరెంట్స్ ఇంటర్వ్యూ చేసుకున్నారు సార్ కొన్ని స్కూల్స్ లలో. తర్వాత ₹1,00,000 అంటారు సార్ ఫీజు. ఎల్కేజీకి ఏం చెప్తారో తెలియదు. ఏమనంటే అతను కడుతున్నాడు మీరు కట్టండి అని పబ్లిక్ చెప్తున్నారు. మళ్ళీ మా పిల్లల్ని మేము చూసుకొని స్కూల్లో చూడాలి, వాళ్ళు ఏం చేస్తున్నారంటే పర్మిషన్ ఇవ్వాలంట. వాళ్ళు చెప్పిన రోజు మేము రావాలంట. అది ఇట్లా స్కూల్స్ లో కూడా మీరు ఒక ప్రోగ్రామ్ చేసి సార్, ఏంటంటే సీఎం గారికి ఒక రోజు మధ్యలో స్టార్ట్ చేసే టాపిక్ ఏమనంటే ఒక్కొక్క క్యాడర్ స్కూల్ ఇంత ఫీజు పెట్టాలని. మళ్ళీ టాపిక్ స్టార్ట్ కాలేదు. మీరు ఏం చేయాలంటే స్కూల్స్ లో కూడా అసలు ఫీజు ఎందుకు సార్ లక్షలు కట్టాలి? పేరెంట్స్ బాధ పెట్టడం చాలా దారుణం సార్. కూడా అంత ఏం స్టాండర్డ్ చెప్పారు సార్ ఏ స్కూళ్ళల్లో కూడా. సార్ కొన్ని మంచి స్కూల్స్ ఉన్నాయి సార్ హైదరాబాద్ లో, వాళ్ళు ఎక్కడ మార్కెటింగ్ చేయరు సార్ వాళ్ళు. దాన్ని మీరు బడ్జెట్ స్కూల్స్ అంటారు మన భాషలో. వాళ్ళు ఏం చేస్తారంటే పాపం ఒక నిర్దిష్టమైన ప్రణాళిక పెట్టుకుని బీఈడీ క్వాలిఫైర్లను పెట్టుకుని వాళ్ళకు వచ్చే రెంటలు శాలరీస్ చూసుకుని సమాజంలో మంచి పేరు రావాలని అది బడ్జెట్ స్కూల్స్. ఈ కార్పొరేట్ దందా మాయలో అవన్నీ ఇప్పుడు ఎంత సినిమా థియేటర్ల సినిమాలు అంటాను చూసారా, చిన్న సినిమాలు పెద్ద సినిమాలని. అవునండి, వాళ్ళకి ఆ చిన్న సినిమాలు ఆడో పెద్ద సినిమాలు దెబ్బకి. అలాగే ఇక్కడ ఈ పెద్ద కార్పొరేట్ మాఫియాలో చిన్న కాలేజీలు స్కూల్స్ నాశనం అయిపోతున్నాయి వీళ్ళ వల్ల. అవును సార్, పిల్లలకు చిన్న పిల్లలకు April 25 దాకా స్కూల్ పెడుతుంది సార్ నెక్స్ట్ అకాడమిక్ అని. యాక్చువల్ గా April 1st వీక్ లో హాలిడేస్ డిక్లేర్ చేయాలి. అయితే చిన్న పిల్లలు కూడా వాళ్ళు April 25 అంటే సార్ ఎండలు ఎంత ఉన్నాయి సార్ బయట. మీరు హైదరాబాద్ లో ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు వెంకటేష్ గారు? నేను ఈసీఎల్ అండి. ఈసీఎల్. మీ ఏరియా ఎమ్మెల్యే ఎవరండి? మాది మల్లారెడ్డి అండి, ఆయన ఎప్పుడు రాడండి ఇక్కడికి. మీరు రాకపోయినా కానీ ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా, సిటిజన్ ఆఫ్ తెలంగాణ, మీరు ఒక దేశ పౌరుడిగా, ఒక రాష్ట్ర పౌరుడిగా సమాజంలో మార్పు రావాలంటే మీరు మాతో చెయ్యి కలిపితే ఎన్ని వండర్స్ అయినా మనం సృష్టించవచ్చు సమాజంలో. రాజ్యాంగాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మీరు వెళ్ళి మీ స్థానిక ఎమ్మెల్యేని, కార్పొరేటర్ని నిలదీయండి. సార్ మన ఏరియాలో మీ కాన్స్టిట్యున్సీలో ఓటేజ్ గెలిపించారు, నాకు సమస్య వచ్చింది, ఆన్లైన్లో సమ్మర్ వెకేషన్లో స్కూల్ పెడుతున్నారు, కాలేజీ పెడుతున్నారు, మీరు ఫోన్ చేసి ఆ డిఈఓకి క్లాస్ బీకి వినకపోతే సస్పెండ్ చేయమని విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డికి చెప్పమనండి. ఎందుకు కదలదు? మరి సమస్య ఎందుకు మనకు జటిలమైపోతుంది? మీలో మార్పు రావాలనే మా ప్రయత్నం. వెంకటేష్ గారు, నేను వెళ్ళి మా కార్పొరేటర్ చెప్తానండి. చెప్పండి రిటర్న్ గా కంప్లైంట్ ఇవ్వండి. రిటర్న్ గా ఇవ్వకపోతే మా ప్రైమ్ లైన్ ఆఫీస్కి మీరు సంప్రదించండి. మేము దాన్ని చర్య తీసుకునే వరకు మీకోసం మేము సపోర్ట్ చేస్తాం. హలో వెంకటేష్ గారు. హలో. ఓకే సార్, థ్యాంక్ యూ మీరు కాల్ చేసినందుకు. వెంకటేష్ గారు చెప్పండి సార్. చూస్తున్నారు కదా, పేరెంట్స్ 2 కాలర్స్ ఫోన్ చేశారు. వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఒక నిమిషం, చట్టాలు ఉన్నాయి. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్పాలని కానీ, లేకపోతే కార్పొరేట్ దగ్గరికి వెళ్ళి చెప్పాలని కానీ, ఒక ఎమ్మెల్సీకి చెప్దామని మినిమం నాలెడ్జ్ కూడా పేరెంట్స్లో లేకపోవడం వల్ల ఏం చేయలేని పరిస్థితిలో వాళ్ళు ఫోన్ చేస్తారు. ఆన్లైన్కైనా పంపిస్తారు, ఆఫ్లైన్కైనా పంపిస్తారు. ఇది మారాలంటే తెలంగాణ రాష్ట్రంలో నిధులు, నీళ్లు, నియామకాల కోసం ఇలాంటి వాళ్ళందరూ ఉద్యమాలు చేశారు. ఇంకా విద్య కోసం చట్టాలు ఇది మన ఉద్యమాలు రావాల్సిన అవసరం ఉందా? ఇది ఖచ్చితంగా అందరిలో చైతన్యం రావాల్సిందే, ప్రతి తల్లిదండ్రులు చైతన్యం రావాల్సిందే. విద్యావేత్తలు కానీ, బుద్ధిజీవులు కానీ, ప్రజాస్వామ్యంలో అందరూ దీనిపైన, ప్రైవేట్ ఎడ్యుకేషన్ పైన మనం పోరాటం చేసిన సమయం కూడా వస్తుంది. ఎందుకంటే విద్యా వ్యాపారం ఎప్పుడైనా అయినప్పుడే ఈ కాంపిటీషన్ సమాజంలో ఒకరి నుంచి ఒకరు ఇన్స్టిట్యూట్లో పోటీ పడి విద్యార్థులను వాళ్ళ మానసిక స్థితిని దెబ్బతీసే విధంగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా పూర్తిగా అందరం మనం వ్యతిరేకించాల్సిందే. ఎందుకంటే ఎలాంటి హాలిడేస్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని మనం పాటించాల్సిందే. అది ముమ్మాడికి తప్పే. అది నారాయణ కావచ్చు, చైతన్య కావచ్చు, ఇంకా గాయత్రి కావచ్చు, ఎవరే కానీ విద్యా సంస్థలు ప్రభుత్వంలోకి లోబడి కట్టుబడి ఉంటేనే అది
మంచిది ఆ విద్యా వ్యవస్థకు. లేకుంటే పూర్తిగా విద్యా వ్యవస్థ బ్లాక్ లిస్ట్ పెట్టి ఆ కళాశాలను రద్దు చేస్తేనే మాత్రం బాగుంటుంది చెప్పి మన నుంచి కూడా మనం ప్రభుత్వ కమిషన్ కూడా ఇప్పుడు కూడా ప్రభుత్వ కమిషన్ కూడా దృష్టికి తీసుకెళ్తాం. మేము కూడా ఖచ్చితంగా ప్రభుత్వ కమిషన్ కూడా చర్యలు చేపడతామని చెప్తున్నాం. మేము మీరు విద్యార్థి సంఘ నాయకులు, కాంగ్రెస్ లో సీనియర్ నాయకులు, రేవంత్ రెడ్డి గారికి ఇంటర్మీడియట్ బోక్స్ తో మీకు యాక్సెస్ ఉంటుంది. ఢిల్లీ గవర్నమెంట్ గుప్తా గారు, గౌరవనీయులు గుప్తా మేడం సీఎం గారు 1672 స్కూల్స్లో ఫీజు నియంత్రణ చట్టం తీసుకొచ్చి వినకపోతే కింద కండిషన్ పెట్టారు. దట్ జియో ఈజ్ నాట్ ఇంప్లిమెంట్ ఎనీ స్కూల్ ఆర్ కాలేజీ, వాళ్ళని ఎప్యులేషన్ రద్దు చేస్తామని ధైర్యంగా ప్రకటించారు ఆవిడ చట్టసభల్లో. మన తెలంగాణ రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో చేసే దమ్ము లేదా గవర్నమెంట్ గారి పేరెంట్స్ అడుగుతున్నారు, విద్యార్థి సంఘ నాయకులు అడుగుతున్నారు. దయచేసి ఈ రోజు విద్యా వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వం ఉంది కాబట్టి 24,000 కోట్ల 170 కోట్ల బడ్జెట్ ఈ సంవత్సరంలో కేటాయించడం జరిగింది. 7.9% విద్యా వ్యవస్థ కేటాయించింది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ కూడా 58 రెసిడెన్షియల్ స్కూల్స్ మనం ఓపెన్ చేసుకోవడం జరిగింది. 11,500 కోట్ల బడ్జెట్ కేటాయించడం. విద్యా వ్యవస్థ చాలా పటిష్టంగా ప్లాన్తోన ఈ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం విద్యార్థులకు అన్ని వర్గాలకు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు విద్య దక్కాలనే లక్ష్యంతోన పోవడం జరుగుతుంది. అదేవిధంగా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ కూడా, అంటే మనం టైప్తోన టాటా ఇన్స్టిట్యూట్ టైప్తోన 65 ప్రభుత్వ ఇండస్ట్రీస్ కూడా మనం చేపడుతున్నాము. అందులో భాగంగా రేపు కూడా మేము ప్రైవేట్ ఎడ్యుకేషన్ ఆర్టికల్ 15.5 ప్రకారంగా రేపు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు కూడా అందరికీ సమాన అవకాశం కూడా వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాం. పూర్తిగా ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వం. కార్పొరేట్ వ్యవస్థ అనేది అది ఒక మాయాజాల ప్రభుత్వం కాబట్టి కార్పొరేట్ వ్యవస్థను మనం అంతమొందించాలన్నది అది మనం అందరూ చూసుకోవాల్సిన బాధ్యత మా అందరికి పౌరులపై ఉంటుంది. ప్రతిదీ కూడా గవర్నమెంట్ అనేది మన గవర్నమెంట్ నువ్వు అనడం చాలా తప్పుదాం అది. ఎందుకంటే విద్యా వ్యవస్థలో అందరం భాగస్వాములే. ఇప్పుడు ప్రతి విషయాన్ని ఒక దొంగను పట్టుకోమంటే అందరం మనం సపోర్ట్ చేస్తేనే మనం పట్టుకోగలుగుతాం. ఒక పోలీస్ వ్యవస్థ ఒకటే కాదు కాబట్టి అన్ని వాళ్ళ ఒక్కరే బాధ్యతలు అనే కాకుండా మా అందరం కూడా ఎవరైతే చేస్తున్నాడో లోబడి, చట్టానికి లోబడి అనవసరంగా వాళ్ళు చేస్తుంటే వాళ్ళని అందరం మనం శిక్షించే బాధ్యత ఉంది. పౌరునిగా, ఒక సిటిజన్గా మన ఒక ఓటర్గా కూడా చెప్తున్నాం కాబట్టి అందరం బాధ్యులమే. కాబట్టి ప్రభుత్వమే ప్రతిదానికి ప్రభుత్వమే కాదు, ప్రభుత్వం కట్టుబడి ఉంది కాబట్టి అన్ని నిర్ణయాలు తీసుకొని ఈరోజు విద్యా కేటాయింపులో 7.9% మనం ఈ కేటాయింపులు కూడా చేయడం జరిగింది. 24,000 కోట్ల బడ్జెట్ కేటాయించినాం. అదేవిధంగా రెసిడెన్షియల్స్ కూడా పూర్తిగా కేటాయించినాం. అందరికి మనకు తెలిసిన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అనేది గొప్ప స్కూల్స్ 58 స్కూల్స్ మనం ప్రారంభిస్తున్నాం. వెంకటేష్ గారు, విద్యా వ్యవస్థ బలం కోసం మనం చేస్తున్నాం అంతా తెలంగాణ ప్రభుత్వం. వెంకటేష్ గారు, మీరు చెప్పిందంతా కూడా అనేది ఈ రోజు పోటీ పడి ఈ గ్లోబలైజేషన్ వచ్చినాక ప్రైవేట్ విద్యా వ్యవస్థ ఎప్పుడైతే వచ్చిందో